ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్స్ లో అయినా ఎలాంటి అవకతవకలు లేకుండా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అనేది ఒక స్టెప్ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రీవియస్ గా మనం చూసామన్నమాట. అది ఏడబ్ల్యూ కానీ లేకపోతే ఇంకా కరెంట్ అని జేఎల్స్ అని ఇట్లా చాలా వరకు గురుకులం ఎగ్జామ్స్ ఇలా చాలా చాలా అనేవి చాలా డిలే చేసుకుని వచ్చారు. ప్రతి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం, డిలే అవ్వడం. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీ స్టూడెంట్స్ అయినా సార్ మాకు ఇలా నమ్మకం పోతుందని ఏమైనా చెప్పారా సార్ మీకు? ఎందుకంటే చాలా మంది కాంటాక్ట్ అయ్యి ఉంటారు కదా స్టూడెంట్స్. ఇప్పుడు పర్సనల్ గా నా ఛానల్లో ఇంతమంది లక్షలాది మంది ఉన్నారు. నేను ఎప్పుడు లేకపోయినా వాళ్ళు అడిగేది ఒకటి వాళ్ళ బాధ ఏంటంటే సార్ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఉపయోగం లేదు. ఇప్పుడు నేను చెప్తుంటే 60 నోటిఫికేషన్ ఉంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఉద్యోగాలు ఏం చేయాలి సార్? ఎట్లాగో మళ్ళీ కోర్టుల కేసులు మళ్ళీ అదే ఇది, దీనికంటే ఏమైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నాం మేము ఇప్పుడు సెట్ అయిపోతాము అనే బాధ అయితే వాళ్ళకు ఉంది. ఇప్పుడు దీన్ని ఎవరు దూరం చేయాలి? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఒక మంచి కాంపిటెంట్ బోర్డులో చైర్మన్ అని పెట్టాలి, తెలిసిన వాళ్ళని పెట్టాలి, హ్యూమానిటీ గ్రౌండ్స్ ఉన్న వాళ్ళని పెట్టాలి. కేవలం నా వర్గానికో, నా కులానికో, నా మతానికో, నా వాళ్ళకో, నా ప్రాంతం వాళ్ళకో లాభం జరగాలనే ఆ బయాస్ ఉన్నటువంటి వ్యక్తులను పెట్టకూడదు. నిరుద్యోగులకు న్యాయం జరగాలి, ఒక యాస్పిరెంట్కి న్యాయం జరగాలి, చట్టాల పట్ల, ప్రభుత్వాల పట్ల, బోర్డుల పట్ల నమ్మకం కోల్పోకూడదు యువత అని ఆ బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళని పెట్టి, సబ్జెక్ట్ కాంటెంట్ ఉన్న వాళ్ళని పెడితే ఇవన్నీ జరగవు. ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ కరెక్ట్గా పెట్టి దానిలో రిజల్ట్ చెప్పడానికి కాకపోతే ఈ బోర్డులు ఎందుకు? ఇలాంటి బోర్డులు అలా ఎవరైనా మిస్టేక్ చేస్తే, అలా మిస్టేక్ చేయడం వల్ల నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళ మీద అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఈ బోర్డులలో ఎవరైనా ఇట్లా అన్యాయాలు చేస్తే, బోర్డులు కేవలం ఎవడో లీక్ చేస్తే వారి మీద కేసు పెట్టడం కాదు, బోర్డు చైర్మన్ మీద కేసు పెట్టాలి, ఈ చైర్మన్ కమిటీ మీద కేసు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత ఖచ్చితత్వం లేకపోవడం వల్లనే కదా లీక్ అవుతుంది ఏదైనా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితత్వం ఎక్కువగా చేసి కొంచెం కఠినతత్వం చేస్తే భయానికి వాళ్ళు ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా చూస్తారు. లేకపోతే ఎవడో కింది స్థాయి కూడా దొరుకుతాడు, వాడు పోతాడు, అసలు వాళ్ళు మొత్తం మంచిగానే ఉంటారు. కాబట్టి దీన్ని కొంచెం పటిష్టపరంగా చేస్తే కనుక డెఫినెట్గా రాబోయే రోజులు ఇలాంటి మిస్టేక్స్ ఏం జరగవు. ప్రతి నోటిఫికేషన్ కూడా పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో మన టీఎస్పీఎస్సీ బోర్డ్ పర్సన్ అయితే మారిపోయారు సార్, మహేందర్ రెడ్డి గారు అయితే వచ్చారు, అండ్ డీజీపీ ఆయన, ఫార్మర్ డీజీపీ. సో ఆయన ఖచ్చితంగా మీరు ఇప్పుడు అన్నారు కదా, ఒక గట్టిగా ఒక అన్ని అంటే లైక్ ఎలాంటి నిరుద్యోగుల బాధలు తెలిసి ఆస్పిరెంట్ కి అంటూ ఒక న్యాయం చేయాలి అని ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయగలరని మీరు అనుకుంటున్నారా? బికాజ్ ఆయన ప్రీవియస్గా అయితే డీజీపీగా అయితే చేశారు, మనం అందరం ఆయన వర్క్స్ అయితే చూసాం కాబట్టి ఈ క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. సో ఖచ్చితంగా ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మహేందర్ రెడ్డి, సో ఆయన ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ ఒక ప్రాబ్లమ్స్ ఆయనకు తెలిసి ఆయన స్టాండ్ తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పా, నా ప్రాంతం వాడను, నా కులం వాడను, నా మతం వాడను, నాకు తెలిసిన వాడను, ఇలాంటి బయాస్ ఫీలింగ్స్తో ఎవరికైనా పెడితే వాళ్ళు చేయలేరు. కాంపిటెంట్ అయితే ఒకవేళ ఆయన డెఫినెట్గా చేయగలిగే ఆఫీసర్ అని అనుకొని పెట్టి ఉంటే చేయగలుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే సరే, కొంతమంది దాని మీద కూడా నెగిటివిటీ తీసుకొచ్చారు, దాని మీద కూడా పెట్టిర్రు. అంటే వాళ్ళ కులం ఆయన పెట్టుకున్నాడా, వర్గం ఆయన పెట్టుకున్నాడా అని చెప్పి. సరే, నేను ఒక ఎడ్యుకేటెడ్గా నేను అది కూడా ఆలోచించాను. డెఫినెట్గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన, ఒక డీజీపీ స్థాయిలో పనిచేసారు. ఆయన్ని కనుక సీరియస్గా ఎలాంటి బయాస్నెస్ లేకుండా పనిచేస్తే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎందుకంటే సివిల్స్ ఆఫీసర్ ఆయన, ఒక సివిల్స్ ఆఫీసరు, ఇన్ని రోజులు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పనిచేసిన ఆయన. డెఫినెట్గా ఆయన కింద ఉన్నటువంటి టీంను కూడా ఈ వర్గం, కులం, మతం, ప్రాంతాల వారి కాకుండా కాంపిటెంట్ టీంను తీసుకుంటే, మంచి ఎడ్యుకేటెడ్ టీంను తీసుకుంటే, ఎంతోమంది ప్రొఫెసర్లు ఉన్నారు మనకు తెలంగాణలో, మంచి ఫ్యాకల్టీ కంటెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను టీంలో తీసుకొని ఆ బోర్డు క్రియేట్ చేస్తే, ఆ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తే అప్పుడు ఈ సమస్య తీరుతుంది. ఇప్పుడు ఆయనని పెట్టినంత మాత్రాన సమస్య తీరిపోయినట్టు కాదు. మహేందర్ రెడ్డి గారు ఎంత క్లోజ్గా మానిటర్ చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి బోర్డు ఉన్నటువంటి మెంబర్స్ ఎంత లయబుల్ మెంబర్స్ ఉంటారు, ఎంత ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత న్యాయంగా పనిచేస్తారు, వీటి మీద డిపెండే ఉంది. వాళ్ళు అలా చేస్తే మాత్రం అందరూ వాళ్ళని మంచిగా గుర్తుపెట్టుకుంటారు. ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలు సెట్ చేసిన వాళ్ళు అవుతారు. బెస్ట్ విల్ బి ఫస్ట్ ఉంటారు. డెఫినెట్గా రాబోయే సమాజానికి వాళ్ళు ఏదో వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ చదువు, వాళ్ళ ఐపీఎస్, ఐఏఎస్, వాళ్ళ డిగ్రీలు, వాళ్ళ ఇన్ని రోజులు వాళ్ళు చేసినటువంటి సేవకు ఒక అర్థం దొరుకుతుంది. అలా కాకుండా వాళ్ళు కూడా ఇట్లనే ప్రాంతాల వారీగా, కులాల వర్గాల వారీగా ఏదో ఒకటి బయాస్నెస్ చూపిస్తే మళ్ళీ పిల్లలకి ఏమైనా అన్యాయం జరిగితే అలాంటి వాళ్ళ మీద కూడా, అందుకోసమే చెప్తున్నాను నేను, కఠినతత్వం కావాలి. అది ఎవరైనా కానివ్వండి, మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్కి సంబంధించిన అందరి మీద పై వరకు అందరి మీద దాని మీద చర్య తీసుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్కరు భయపడతారు, అమ్మో ఇది మామూలు విషయం కాదురా భయ్, చాలా బాధ్యతాయుతమైనటువంటి విషయం, నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయం,
ఒక్కరి జీవితం అటు ఇటు అయినప్పుడు మా జీవితాలు కూడా ఆగమైపోతాయి అనే భయం ప్రతి ఒక్కరు కలిగేలాగా దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మార్చాలి. అప్పుడు డెఫినెట్గా పనిచేస్తారు. అండ్ మహేందర్ రెడ్డి గారు ఒకవేళ ఆయన సీరియస్గా నిజంగా కూడా పిల్లలకు న్యాయం చేయాలని అనుకుంటే మాత్రం సార్ ఇంట్రెస్ట్ పెడితే కంపల్సరీ చేయవచ్చు. కాంపిటెంట్ పర్సన్ కాబట్టి చేయవచ్చు. సో సార్